ఈరోజు తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవం రావడానికి కాసాని జ్ఞానేశ్వర్ గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైనందుకు బీసీలు, బడుగు బలహీన వర్గాలు, వాళ్ళు పేదలు అందరికీ తెలుగుదేశం మళ్ళీ పూర్వవర్గం వస్తుంది. జ్ఞానేశ్వర్ గారి నాయకత్వంలో, చంద్రబాబు గారి ఆశీస్సులతో తెలంగాణలో మళ్ళీ బీసీలకు పెద్దపీట వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ స్థాపిస్తుందని మా అందరి కోరిక అండి. ఈరోజు ఈ కార్యక్రమం చాలా గొప్పగా జరిగింది. ఒకప్పుడు కూడా తెలంగాణలో ఉన్న తెలుగుదేశం ఏ రకంగా ఉందో ఈరోజు కూడా అదే రకంగా ఉంది. భవిష్యత్తులో కూడా ఈ జ్ఞానేశ్వర్ గారి ద్వారా ఆ తెలుగుదేశం పార్టీ అదే రకంగా పెరిగిపోతుంది. కొన్ని ఏరియాలలో మాత్రం వేరే వాళ్ళు, ఇతర పార్టీ వాళ్ళు తెలుగుదేశం ఎక్కడ ఉందని క్వశ్చన్ చేసిన వాళ్ళకు ఈరోజు ఈ కార్యక్రమం చూస్తే కానీ వాళ్ళకి తెలిసిపోతుంది తెలుగుదేశం ఎంత ఉన్నది, మన తెలంగాణలో ఎంత ఉంది, ఇంకా భవిష్యత్తులో వచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అది తొందరలోనే తెలిసిపోతుంది. నెక్స్ట్ ఎలక్షన్లో ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పోటీ చేస్తుంది, కావాల్సిన సీట్లు సంపాదిస్తుంది. ఈరోజు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో మళ్ళీ మళ్ళీ పూర్తిగా జనాలకు అర్థమయ్యేటట్టు, ఇతర పార్టీలకు అర్థమయ్యేటట్టు ఈ జనం తండోపడుతుంది. ఇక్కడి నుంచి తెలుగుదేశం వేరు, ఇప్పుడు తెలుగుదేశం వేరు, రాబోయే ప్రతి ఒక్క వ్యక్తి కూడా తెలుగుదేశం అంటే సిద్ధంగా ఉండదు. కాబట్టి ఈ అమ్మ నుంచి కూడా అన్ని ప్రార్థన చేసి ఈ అలా జరిగిన కార్యక్రమం అంతా నీట్గా అందరూ అటు ఆంధ్రాలో చూసుకున్నా, ఇటు తెలంగాణలో చూసుకున్నా, ఆంధ్రాలో పరిస్థితి ఇప్పుడు చూస్తున్నాము, సరిగ్గా పాలన లేదు అంటున్నారు. అటు ఆంధ్రాలో ఇటు తెలంగాణలో టీడీపీ మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఎట్లా ప్రణాళిక ఎలా స్టార్ట్ చేయాలి? 100% ఆంధ్రాలో, తెలంగాణలో 100% తెలుగుదేశం పార్టీ వస్తుంది. అక్కడ చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు, ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీ సీఎం అవుతారు. కంపల్సరీ తెలుగుదేశం పార్టీ విజయ డంకా మోగిస్తుంది. మన కాసాని జ్ఞానేశ్వర్ గారు గత 20 సంవత్సరాల నుంచి పార్టీ కోసం ఎంతో పనిచేశారు. ఆయన సొంతంగా పార్టీ పెట్టి కూడా మన పార్టీ పెట్టి బీసీ కులాల కోసం ఎంతో అభివృద్ధి చేశారు. అదేవిధంగా ఈరోజు ఆయన మన తెలుగుదేశం పార్టీలో జాయిన్ కావడం చాలా ఆనందదాయకము. ఆయన పర్యవేక్షణలో మేమందరం కూడా పట్టుదలతో పనిచేసి తెలుగుదేశాన్ని పార్టీ అఖండ మెజారిటీతో గెలిపిస్తామని చేస్తున్నాం. నేను జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ, నా పేరు దగ్గుపాటి శ్రీనివాస్, కోడబండ. రాష్ట్ర అధ్యక్షులుగా కాసాని జ్ఞానేశ్వర్ గారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం ఆనందకరంగా. చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పూర్వవైభవం సాధించుకుంటామని చెప్పి ఇప్పుడు ఈ ప్రమాణ స్వీకారం ద్వారా బట్టబయలైంది. ఇప్పటికైనా టీఆర్ఎస్లో ఉండే టీడీపీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా టీడీపీలో చేరి పూర్వ వైభవాన్ని తీసుకురావాలని చెప్పి కోరుతున్నాము. ఇలా టీడీపీ ఆనాటి రోజుల్లో ప్రజలకు ఎంత చేరువలై ఎన్ని పనులు చేసిందో, ఎంత ప్రజలకు దగ్గరైందో మీ అందరికీ తెలుసు. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా ఉండి ఒక పేదవానికి న్యాయం చేయాలని చెప్పి ఇలా సెకండ్ పార్టీ క్యాడర్ అంతా ఇలా గగ్గోలు పెడతారు. ఒక పేదవానికి ఇల్లు ఇప్పలేదు, ఒక పెన్షన్ ఇప్పలేదు, ఎలాంటి సహాయం చేయలేని చెప్పి ఇలా టీఆర్ఎస్ పార్టీ క్యాడరు టీఆర్ఎస్ పార్టీ మీదనే ఇలా నిందలు మోపే పరిస్థితి ఉన్నది. ఇలా టీఆర్ఎస్ పార్టీ పతనానికి తెలుగుదేశం పార్టీ ఇలా మేము ముందున్నాం. టీఆర్ఎస్ పార్టీ మమ్మల్ని ఆంధ్ర పార్టీ అని చెప్పి ఎంతో నిందించి మన పార్టీని డ్యామేజ్ చేసింది. ఇలా తెలంగాణ లోపల తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఎక్కడ చెక్కు చేయలేదు. కొంతమంది కోట్ల ద్వారా పార్టీ దెబ్బతినే తప్ప పార్టీ ఎక్కడ చెక్కు చేయలేదు. కాసాని జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో పార్టీ తెలుగుదేశంలో కీ రోల్ మెయింటైన్ చేస్తుందని చెప్పి మేము కాసాని జ్ఞానేశ్వర్ అభినందనలు తెలుసు. అమ్మ ఛానల్ వారికి ధన్యవాదాలు చెప్తున్నాం. అధ్యక్షుడిగా చేసిన చంద్రబాబు నాయుడు గారికి మేము ఆంధ్ర 93 బీసీ కులాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు మాకిరెడ్డి భాస్కర్ గణేష్ బాబు రాష్ట్ర కమిటీ తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు ఇక్కడ జ్ఞానేశ్వర్ గారి ప్రమాణ స్వీకారోత్సవం నిజంగా ఇక్కడ తెలంగాణలో మళ్ళీ పూర్వవైభవం తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే కాసాని గారు కానీ ఇదే రోజుని ఇవాళ ముఖ్యమంత్రి అయినట్టుగా ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా ఆనందోత్సవంగా ఉన్నారు. అంటే ఇవాళ తెలంగాణలో తెలుగుదేశం లేదని చెప్పేసి చెప్తున్న విషయాలన్నీ కూడా అవాస్తవం. ఇవాళ ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డిని గడగడలాడిస్తున్న తెలుగుదేశం పార్టీ, అలాగే ఇక్కడ మన తెలంగాణలో కూడా కేసీఆర్ని గడగడలాడించడానికి ఈరోజు కాసాని జ్ఞానేశ్వర్ గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. దీనికి కారణం
ఆయన వెనక బడుగు బలహీన వర్గాలు 93 బీసీ కులాల ఐక్యవేదిక 2004లో స్థాపించి వ్యవస్థాపకులుగా ఈ రోజు వరకు కూడా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఆయన్ని ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా ఆయన్ని దేవుడిగా కొలుస్తారు. ఎందుకంటే ఈవేళ తెలుగుదేశం పార్టీ కానీ పూర్వం కాంగ్రెస్ పార్టీ కానీ ఈ రెండు పార్టీల్లో బీసీలకు 100 సీట్లు కేటాయించే అంటే దాని ఘనత మన కాసాని జ్ఞానేశ్వర్ గారు. ఎందుకంటే 2004లో 93 బీసీ కులాలు ఉన్నాయని చెప్పి బీసీ కులాలన్నీ ఐక్యం చేసి పెద్ద పెద్ద యాత్రలు పెట్టి అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో 23 జిల్లాలో తిరిగి అప్పటి ఘనత ఈవేళ ప్రతి పార్టీ కూడా బీసీని గుర్తిస్తుందని చెప్పి గమనించాలి. కాబట్టి మేము ఈరోజు ఆంధ్ర నుంచి కాకినాడ నుంచి వచ్చాం. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 93 బీసీ కులాల ఐక్యవేదిక అధ్యక్షుడిగా ఇవాళ చాలా ఆనందంగా ఉంది. మేము జిల్లాకి 10 మంది చొప్పున ఇవాళ 200-300 మంది ఆంధ్ర నుంచి వచ్చి ఆయన్ని అభినందించడానికి వచ్చాం. కానీ ఇక్కడ మాకే అవకాశం లేదు, అంటే కాసాని జ్ఞానేశ్వర్ గారిని కలవడానికి మాకే అవకాశం లేనంత పరిస్థితి ఇక్కడ జనాభా ఉండడం వల్ల మేము ఇంకా చాలా ఆనందంగా ఉన్నాం. ఇవాళ కాసాని జ్ఞానేశ్వర్ గారు ఆంధ్రాలో కూడా ఒక అడుగు పెట్టి ఒక మీటింగ్ పెట్టిస్తే చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉన్న బీసీలు కూడా ఇవాళ మన టీడీపీకి, అంటే బీసీలు అంటే టీడీపీలో ఉండొచ్చు కానీ టీడీపీలోని వైఎస్ఆర్లోని ఏ పార్టీలో లేని బీసీలు చాలా మంది పార్టీ కండువలు కప్పుకోలేని వ్యక్తులు చాలా మంది ఇళ్లలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇవాళ కాసాని జ్ఞానేశ్వర్ గారు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి ఒక పిలుపునిస్తే వాళ్ళందరూ వచ్చి పార్టీలో అక్కడ కూడా ఆంధ్రలో జాయిన్ అవుతారని చెప్పేసి నేను ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను.